వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో భాగంగా మనం భవితా సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి తెలంగాణ మూమెంట్లో మనకి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే తెలంగాణ మూమెంట్లో టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇదివరకే 1 to 50 వరకు మనకి తెలంగాణకి సంబంధించిన టెస్ట్లలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి మనకి ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని ఈ తెలంగాణ టెస్టులో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మూమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫాలో కావండి. ఇది 51 క్వశ్చన్. 1 నుంచి 50 వరకు అన్ని రకాల టెస్టులు అనేవి మనకి ఛానల్లో ఉన్నాయి. ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఈరోజు 51th క్వశ్చన్. మనకి 51th క్వశ్చన్ మనకి స్టార్టింగ్లో 1 to 15 క్వశ్చన్స్లో మనకి తెలంగాణకి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పడం జరిగింది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తర్వాత రైతాంగ సాయుధ పోరాటం ఏ విధంగా జరిగింది అనేది రావడం జరిగింది. రైతాంగ సాయుధ పోరాటం అనంతరం మనకి రైతాంగ సాయుధ పోరాటం రావడానికి గల కారణాలను గురించి మాట్లాడుకున్నాం. ఆ రైతాంగ సాయుధ పోరాటం రావడానికి ఎన్ని రకాల కారణాలు అని చెప్పుకున్నాం? 8 రకాల కారణాలు అని చెప్పుకున్నాం. అందులో మొదటి కారణం ఏదని చెప్పుకున్నాం అంటే నిజాం హిందూ వ్యతిరేక విధానాలు అని చెప్పుకున్నాం. అంటే హిందూ నగరాలకి ముస్లిం పేర్లను పెట్టడం ద్వారా మనకి రైతాంగ సాయుధ పోరాటం అనేది మొదలు కావడం జరిగింది. అంటే హిందూ నగరాలకి ముస్లిం పేర్లను పెట్టడం జరిగింది. మరి ఎలాంటి హిందూ నగరాలకి ముస్లిం పేర్లు పెట్టారు అనే దాని గురించి మనకి ఊర్లకి సంబంధించి ఏ ఊర్లను మార్చారు అని ఇదివరకు టాపిక్లో మాట్లాడుకున్నాం. మరి ఈరోజు టాపిక్లో ఫస్ట్ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీంట్లో ఫస్ట్ అస్మాక ఒకప్పుడు అస్సాకాగా ఉండేది. అస్మాక ఒకప్పుడు ఏ విధంగా ఉండేది? అస్సాకాగా ఉండేది. మరి ఆ అస్మాకాని ఏ విధంగా చేంజ్ చేశారు అంటే పోతనగా చేంజ్ చేశారు. ఆ పోతనను ఏ విధంగా చేంజ్ చేశారు అంటే పొతలిగా చేంజ్ చేశారు. పొతలిని బహుధాన్యపురంగా చేంజ్ చేశారు. అస్మాక ఒకప్పుడు ఏ విధంగా ఉండేది? అస్మాకాను అస్సాకాగా మార్చారు. అస్సాకాని పోతనగా, పోతనాన్ని పొతలిగా, పొతలిని బహుధాన్యపురంగా, బహుధాన్యపురాన్ని ఏకచక్రేశ్వరపురంగా మార్చడం జరిగింది. ఏకచక్రేశ్వరపురాన్ని బోధన్గా మార్చడం జరిగింది. ఏకచక్రేశ్వరపురాన్ని ఏ పేరుగా మార్చారు? బోధన్గా మార్చారు. అంటే అస్మాక ఎన్ని రకాలుగా మారిందో చూడండి. అస్మాక ఒకప్పుడు పోతన, పొతలి, బహుధాన్యపురం, ఏకచక్రేశ్వరపురం మరి బోధన్గా మార్చడం జరిగింది. పోతనకి మరి అస్మాక ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే అస్మాక ఏ విధంగా మారింది? అస్సాకాగా మారింది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అండ్ సెకండ్ అస్సాక పోతనగా మారింది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. మరి పోతన ఏ విధంగా మారింది? పొతలిగా మారింది. మరి పొతలి ఏ విధంగా మారింది? బహుధాన్యపురంగా మారింది. బహుధాన్యపురం ఏకచక్రేశ్వరపురం ఆ తర్వాత బోధన్గా మారింది. అంటే మనం చెప్పిన లాస్ట్ 4 ఆప్షన్స్ అన్ని కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అంటే అస్మాక ఒకప్పుడు ఏ విధంగా మారింది? అస్సాకాగా మారింది. సో వన్స్ అస్మాక బికెమ్ అస్సాకా, వన్స్ అస్మాక బికెమ్ Asaka. So first option is correct. And second, Asaka became Potana. Asaka became Potana. And third, Potana became Potali. Potana became Potali. And fourth one, Potali became Bahudhanyapuram. Potali became Bahudhanyapuram. So last 4 options are correct. So option D 1, 2, 3, 4 are కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఒకప్పుడు అస్మాకాని ఎన్ని రకాలుగా మార్చారు అనేది చూసాం. అస్మాక అనేది మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇది దక్షిణ భారతదేశంలో అస్మాక అనేది మొట్టమొదటి రాజ్యం అని చెప్పుకోవచ్చు. అంటే మనం
దక్షిణ భారతదేశంలోకి ఎంటర్ కాగానే ముందుగా ఉండే రాజ్యం ఏది అంటే అస్మాకా రాజ్యం అని చెప్పొచ్చు. మనం అస్మాకాని దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాజ్యంగా చెప్పుకోవచ్చు. మరి అస్మాకా రాజ్య పాలకుడు ఎవరు అంటే బాహుబలి. అస్మాకా రాజ్య పాలకుడు బాహుబలి. మరి బాహుబలి అంటే ఎవరు? ప్రభాస్ అయితే కాదు. బాహుబలి ఎవరు అంటే మనకి జైనమత గ్రంథాల ఆధారంగా, లేదంటే మనకి జైనమత పితామహుడు, తెలంగాణలో జైనమత పితామహుడు వృషభనాథుడు. తెలంగాణలో జైనమత పితామహుడు వృషభనాథుడు. వృషభనాథుడి మొదటి కుమారుడు భరతుడు. రెండవ కుమారుడు బాహుబలి. మొదటి కుమారుడు భరతుడు, రెండవ కుమారుడు బాహుబలి. మన బాహుబలి సినిమా చూసినట్టుగానే మనకి అక్కడ బాహుబలి అన్న ఎవరు? బలాలదేవ్ కొడుకు, చిన్నవాడు బాహుబలి. సేమ్ స్టోరీ. భరతుడు, వృషభనాథుని మొదటి కుమారుడు భరతుడు, రెండవ కుమారుడు బాహుబలి. మరి వృషభనాథుడి మొదటి కుమారుడు పేరు మీదుగా దక్షిణ భారతదేశానికి, లేదంటే భారతదేశానికి భరతుడు అనే పేరు రావడం జరిగింది. అంటే మొదటి కుమారుడు భరతుడు పేరు మీదుగా దక్షిణ భారతదేశానికి ఏ పేరు వచ్చింది? భారతదేశం అనే పేరు రావడం జరిగింది. మరి ఈ సమాచారాన్ని మనకు ఎవరిచ్చారు అంటే జైనమత గ్రంథాల ఆధారంగా భరతుని పేరు మీదుగానే భారతదేశానికి ఆ పేరు వచ్చింది అని చెప్పుకురావడం జరిగింది. మరి బాహుబలి ఉత్తర భారతదేశాన్ని భరతుడు పరిపాలించాడు, అందుకని భారతదేశం అని వచ్చింది. మరి దక్షిణ భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు అంటే బాహుబలి పరిపాలించాడు. మరి బాహుబలి ఈయన పేరు మీదుగానే మనకి ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా తీయడం జరిగింది. అందులో మాహిష్మతి సామ్రాజ్యం అస్మాకా అని రావడం జరుగుతుంది. దాన్ని బాహుబలి సినిమా మొత్తం కూడా దేని బేస్తో తీశారు అంటే ఈ సినిమా, లేదంటే ఈ టాపిక్ బేస్ తోటే ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా తీయడం జరిగింది. మనకి ఈ టాపిక్ కూడా ఎగ్జామ్లో రావచ్చు. సో in South India, the founder of Jainism is Vrishabhanatha. So Vrishabhanatha had 2 children. First son is Bharata, and Bharata is ruler of North India. And by the name of Bharata, the name of India came from the name of Bharata, and second son is Bahubali. So S.S. Rajamouli made the movie Bahubali based on this concept. So option D 1, 2, 3, 4 are the correct. Option D 1, 2, 3, 4 are the correct answers. Next, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మనకి బహుధాన్యపురం ఏ పేరుగా మారిందని చెప్పాను? ఏకచక్రేశ్వరపురంగా మారింది. ఏకచక్రేశ్వరపురం బోధన్గా మారింది అని చెప్పాను. కాబట్టి బహుధాన్యపురం ఏకచక్రేశ్వరపురంగా మారింది. అవును, కరెక్ట్. సో ఆప్షన్ 1 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సెకండ్, ఏకచక్రేశ్వరపురం బోధన్గా మారింది. దేనిగా మారింది? బోధన్గా మారింది. దక్షిణ భారతదేశంలో మొదటి నగరం ఏంటి? అస్మాకా. నేను ముందుగానే చెప్పాను, దక్షిణ భారతదేశంలో మొదటి నగరం ఏ నగరం అని చెప్పాను? అస్మాకా. దక్షిణ భారతదేశం ఎంటర్ కాగానే మొదటి నగరం అస్మాకా. అస్మాకా రాజ్య పాలకుడు బాహుబలి. ఎవరు? బాహుబలి. సో ఆప్షన్ 3 అనేది కూడా సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు. సో బహుధాన్యపురం is became Ekachakreswarapuram. So first option is correct, and second one, Ekachakreswarapuram became Bodhan. And third, the first city in South India is Asmaka. The first city in
South India is what? Asmaka. Asmaka. So all three options are correct. All three options are correct. So option C 1, 2, 3 are correct. Option C 1, 2, 3 are correct. సో 53 అస్మాక రాజ్యపాలకుడు. ఇంతకుముందు టాపిక్లోనే మాట్లాడుకున్నాం. దక్షిణ భారతదేశంలో మొదటి నగరం అస్మాక. అస్మాక రాజ్యపాలకుడు బాహుబలి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తెలంగాణలో జైన మత స్థాపకుడు ఎవరు? వృషభనాథుడు. అది కూడా చెప్పాము. తెలంగాణలో జైన మత స్థాపకుడు వృషభనాథుడు. వృషభనాథుడు ఎవరి యొక్క నాన్న? బాహుబలి యొక్క నాన్న, అలాగే భరతుని యొక్క నాన్న. వృషభనాథుడు మొదటి కుమారుడు ఎవరు? భరతుడు. రెండవ కుమారుడు ఎవరు? బాహుబలి. కాబట్టి ఆల్ 4 ఆప్షన్స్ ఆర్ correct. So the ruler of Asmaka is Bahubali is a correct one. The founder of Jainism is Telangana is Vrishabhanatha is also correct. And third one, Vrishabhanatha is a founder of Jainism. The first sign of Vrishabhanatha is Bharata. Vrishabhanatha second son is Bahubali. Vrishabhanatha's second son is Bahubali. So all 4 options are correct. Our first option C 1, 2, 3 are the correct one. Option C 1, 2, 3 are the correct one. Next, జైన మత గ్రంథాల ఆధారంగా మనం ఇంతకుముందు మా టాపిక్లో మాట్లాడుకున్నాం. మనకు జైన మత గ్రంథాల ఆధారంగా ఉత్తర భారతదేశాన్ని, మనకి ఇది దక్షిణ భారతదేశం, మొదటి రాజ్యం అస్మాక, ఇది ఉత్తర భారతదేశం, ఇది దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశాన్ని పరిపాలించింది భరతుడు, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించింది బాహుబలి. కాబట్టి ఉత్తర తెలంగాణని పరిపాలించిన, లేదంటే ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన భరతుని పేరు మీదుగా మనకి భారతదేశం అనే పేరు రావడం జరిగింది జైన మత గ్రంథాల ఆధారంగా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. భారతదేశం అనేది భరతుని పేరు మీదుగా వచ్చింది, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు? బాహుబలి. అస్మాక ఆధారంగానే రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు. కాబట్టి ఆల్ 3 ఆప్షన్స్ అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో based on China religious text, the name of India came by the ruler of Bharata. So the first one is correct. And second, South India was ruled by Bahubali. So second one is also correct. And third, Rajamouli made the movie Bahubali based on the Asmaka. So all 4 options are correct. So option D అనేది ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అస్మాక రాజ్యపాలకుడు. మనం ఇదివరకే చెప్పుకున్నాం. అస్మాక రాజ్యపాలకుడు ఎవరు? బాహుబలి. అస్మాక ఉత్తర భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు? భరతుడు. భరతుడి పేరు మీదుగా ఏమొచ్చింది? భారతదేశానికి ఆ పేరు రావడం జరిగింది. సో మనకి ఆప్షన్ ఏది? ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. రూలర్ ఆఫ్ అస్మాక. హూ ఇస్ ద రూలర్ ఆఫ్ అస్మాక? బాహుబలి ఇస్ ద రూలర్ ఆఫ్ అస్మాక. అండ్ అస్మాక ఇస్ ద ఫస్ట్ సిటీ ఆర్ ఫస్ట్ స్టేట్ ఇన్ సౌత్ ఇండియా. And the ruler of North India is Bharata, and the name of India is came from the name Bharata. And so the option is option A is the correct answer. అండ్ ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.